నమస్తే అండి. నా పేరు డాక్టర్ శాసపు. ఈ మధ్య ఇండియా వెళ్ళొచ్చాము మేము ఫ్యామిలీతో పాటు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ అమ్మాలు లేదంటే ఫ్రెండ్స్ ఏమన్నారంటే, "ఏరా అలా అయిపోయావు, సన్నగా అయిపోయావు" అన్నారనమాట. తర్వాత అసలు ఏం తింటున్నావా, ఏంది ఇలా ఉన్నావు అంటే, సో నేను హెల్తీగా ఉన్నాను కదా అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారనమాట. "నువ్వు వెయిట్ తగ్గిపోయావు, అదోలా ఉన్నావు" అని చెప్పేసి. తర్వాత సరే అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా లేదంటే ఫ్యామిలీ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు ఫుడ్ పెట్టేటప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, లైక్ ఒక జ్యూసు, కోకోకోలా, బిర్యానీ, తర్వాత దానికంటే ముందు ఒక స్నాక్స్, తర్వాత చివరిలో స్వీట్స్ ఇలా పెడుతున్నాను అనమాట. నేను అందులో చాలా తినలేదు. సో వాళ్ళ ఆశ్చర్యం ఏంటంటే ఇలా తినట్లేదు అని చెప్పేసి అడిగారు. సో ఇది పక్కన పెడితే ఇదే విధంగా కొన్ని అబ్జర్వ్ చేశాను ఇండియాలో. ఒక్కటి చూస్తే మన చాలామంది ఇండియాలో డిన్నరు చాలా లేట్ తిన్నారండి. యాక్చువల్గా ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరిని చూద్దామన్నా 9 లోపు డిన్నర్ తినట్లేదు అనమాట. సరే నేను అడిగాను వాళ్ళని ఎందుకు తినట్లేదు అంటే, ఇందాకే స్నాక్ తిన్నాను కదా, ఆకలి వేయట్లేదు అన్నమాట. సో 5 o'clock అప్పుడు ఏంటంటే ఈ రోడ్డు మీదకి పోతే పునుకులు అని చెప్పేసి ఇడ్లీ అని చెప్పేసి ఏదో దొరుకుతుందండి. ఆ టైంలో వీళ్ళు స్నాక్ తినేస్తున్నారు. అలాగే ఫుల్గా తింటున్నారు. ఆ టైంలో ఆకలి వేస్తుంది కదా, సో ఫుల్గా తినేస్తున్నారు. బట్ వాళ్ళు దాన్ని ఒక డిన్నరో లేదంటే మీల్గా కన్సిడర్ చేయట్లేదండి. ఆ టైంలో తింటున్నారు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి డిన్నర్ ప్లాన్స్ ఏంటి అంటారు అనమాట. సో 9-9:30 వరకు డిన్నర్ తినట్లేదు. అప్పుడు ఏదో రైసో లేదా బిర్యానో ఏదో వేరే ఫుడ్ తింటున్నారు అనమాట. సో 9:30 అరౌండ్ 9 o'clockకి డిన్నర్ అవుతుంది. అప్పటికి 2 మీల్స్ అయిపోతున్నాయి. 5 o'clock 6 o'clock స్నాక్స్, 9 o'clockకి డిన్నర్. కన్సిస్టెంట్గా అబ్జర్వ్ చేశారు అనమాట. సో అది లేట్ నైట్ తింటున్నారు. అప్పుడు ఒక 1 hour తర్వాత పడుకుంటున్నారు. సో 10-10:30 పడుకుంటే ఏమవుతుంది, మార్నింగ్ లేవలేరు కనుక మార్నింగ్ 8 o'clock లేదా 7 o'clock లేస్తున్నారు. సో లేటుగా పడుకుంటున్నారు, లేటుగా లేస్తున్నారు. ఈ రెండు నష్టమే. అదొకటి అబ్జర్వ్ చేశానండి. దీనివల్ల నష్టాలు ఏంటి, రెండు మీల్స్ తింటున్నారు, ఈవినింగ్ డిన్నరు. అది అన్నెసరీ క్యాలరీస్. తర్వాత బాగా లేట్ తినడం వల్ల ప్యాంక్రియాస్కి ఎక్స్ట్రా వర్క్ అది. తర్వాత నైట్ టైం ఏంటంటే అరుగుడు తక్కువ ఉంటుంది. తర్వాత బాడీకి ఎక్కువ నీడ్స్ అవసరం లేదు కనుక ఎక్కువ తిన్నప్పుడు 2 పూటలు తిన్న తర్వాత ఈవినింగ్ ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ కాస్త ఫ్యాట్గా అయిపోతుంది. దానివల్ల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. రెండోది లేటుగా లేస్తున్నారు చూడండి. లేటుగా లేగడం వల్ల కూడా నష్టమే అనమాట. సో సేమ్ మెటబాలిక్ హెల్త్ ఇష్యూస్, ఈ ఫ్యాటీ లివర్ ఇష్యూస్, డయాబెటీస్ ఇష్యూస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. అదొకటి అబ్జర్వ్ చేశాను నేను. నెంబర్ 2 అండి, ఎక్కడికి మనం వెళ్ళినా కూడా ఈ మల్టిపుల్ స్నాక్స్ లైక్ లిక్విడ్ క్యాలరీస్ ఎస్పెషల్లీ అనమాట. ఇప్పుడు ఉదాహరణ చూస్తే, ఇప్పుడు బయటకు వెళ్తే ఏదో కోకోకోలా లేదో కూల్ డ్రింక్ తాగేస్తున్నారు. మధ్యలో ఎక్కడో ఫ్రూట్ జ్యూస్ కనిపిస్తే ఫ్రూట్ జ్యూస్ తాగేస్తున్నారు. మళ్ళీ ఈవినింగ్ టీ అంటున్నారు, మార్నింగ్ టీ అంటున్నారు. ఇంకా ఎవరో ఫ్రెండ్ ఇంటికో లేదా ఫ్రెండ్స్తో పాటు వెళ్తే ఎలా బయటకు వెళ్తే టీ తాగుదామని చెప్తున్నారు. ఇవన్నీ లిక్విడ్ క్యాలరీస్, అవి ఇంకా డేంజర్ అనమాట. ఇవన్నీ ఎవరు కన్సిడర్ చేయట్లేదు. అది ఫుడ్ అనే విషయం అనమాట. ఇవంతా రోజుకి 3-4 సార్లు నేను ఈ డ్రింక్సో లేదా ఫ్రూట్ జ్యూసో లేదా టీలో కాఫీలో తాగుతున్నానంటే అందులో మిల్క్ ఉంటుంది, అందులో షుగర్ ఉంటుంది. ఇదంతా క్యాలరీస్ అనే విషయం పట్టించుకోవట్లేదు అనమాట. ఏమైనా అడిగితే నేనేం తింటలేదురా, 3 పూటలే తింటున్నాను, తక్కువే తింటున్నాను అంటున్నారు. ఇవన్నీ యాడ్ చేయట్లేదు. ఈ లిక్విడ్ క్యాలరీస్ అయితే మాత్రము చాలా ఎక్కువ కన్సంప్షన్ అవుతుందండి. ఇవి చాలా డేంజర్ అండి. ఇమీడియట్గా షుగర్ కదా, అవి ఇమీడియట్గా అరిగిపోతుంది. అరిగిపోయిన తర్వాత అది బాడీలోకి వెళ్ళిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్యాలరీస్ ఏం చేయాలో తెలియక అది ఫ్యాట్గా మారిపోతుంది. మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్ అనమాట ఈ రెండు. మూడోది, ఎక్కడ చూసినా బిర్యానీ పాయింట్స్ అండి. బిర్యానీ పాయింట్స్ వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ చూసారంటే మీకు లిటరల్లీ 10 అడుగులకు ఒకటి, 20 అడుగులకు ఒకటి బిర్యానీ పాయింట్స్ ఉన్నాయండి. ఎక్కడ చూసినా హైలైట్ ఏంటంటే బిర్యానీ, మిడ్ నైట్ బిర్యానీ, 2 o'clock బిర్యానీ, 4 o'clock బిర్యానీ ఇన్ ద మార్నింగ్ అనమాట. చూడండి, మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ టైం కల్లా మీరు వచ్చి వీధుల్లో వచ్చి తినండి అని చెప్పేసి. బిర్యానీ తింటేనే బాగా తిన్నట్టు అనేది వచ్చేసిందండి. ఇప్పుడు నేను బయట తిందామని ప్రయత్నిస్తే నేను ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆప్షన్స్లో చాలా లిమిటెడ్ ఆప్షన్స్ అనమాట. ఓకే, బిర్యానీ ఆర్డర్ చేయకపోతే అందులో ఏమి ఉండదండి. ఆ మెన్యూలో చూసుకుంటే హెల్తీగా తిందామంటే ఆప్షన్ లేవు. వెజిటేరియన్ తిందామంటే చిన్న హోటల్స్కి వెళ్ళాలి. యాక్చువల్గా ఈ పెద్దగా ఫేమస్ హోటల్స్కి వెళ్తే అక్కడ మంచి వెజిటేరియన్ మీల్స్ కూడా దొరకట్లేదు అనమాట. హెల్తీగా తిందామంటే ఆప్షన్స్ లేవు. ఈ ఎవరిని చూద్దామన్నా ఓకే బిర్యానీ ఎక్కడ బాగుంటుంది, బిర్యానీ అక్కడ బాగుంటుంది, అది అనమాట. సో ఇందాక చెప్పినతో పాటు ఈ బిర్యానీ తినడం ఇంకా డేంజర్ అండి. మొత్తం రైసు ప్లస్ ఆయిల్స్, ఫ్యాట్స్, ఈ కార్బోహైడ్రేట్స్ ప్లస్ ఫ్యాట్ అనేది చాలా డేంజరస్ కాంబినేషన్, డెడ్లీ కాంబినేషన్ అనమాట. ఈ 3 హ్యాబిట్స్ వల్ల నేను నోటీస్ చేసింది అంటే ఫ్యాటీ లివర్ ఇష్యూస్ చాలామంది ఉన్నాయి. 40s, 30s స్టార్ట్ అయ్యాయండి. చాలామంది రిపోర్ట్స్ నాకు చూపించారనమాట. ఈ AST, ALT లివర్ ఎంజైమ్స్ పెరుగుతున్నాయి. మా డాక్టర్ నాకు ఫ్యాటీ లివర్ అంటున్నాడు,
అన్నారు. దానివల్ల ఏముంది, టైప్ 2 డయాబెటీస్ స్టార్ట్ అవుతుంది అనమాట. 35 to 45 మధ్యలో స్టార్ట్ అవుతుంది అనమాట. మూడోది ఏంటి, దీంతో పాటు ఈ సెంట్రల్ ఒబిసిటీ, మెటబాలిక్ ప్రాబ్లమ్స్, ఈ మెటబాలిక్ డిస్ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ 3 జాగ్రత్తగా మీరు గమనించండి. సో ఎర్లీగా తినేయండి, ఓకే, లైక్ 6 to 7 PM దాటకూడదండి. తర్వాత ఈ మధ్య లిక్విడ్ క్యాలరీస్ తాగుతున్నారు చూడండి, అది కట్ చేయండి. మీరు వెయిట్ లాస్ అవ్వాలన్నా, డయాబెటీస్ బెటర్గా ఉండాలన్నా, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ లిక్విడ్ క్యాలరీస్ కట్ చేయండి. ఎవరైనా ఫ్రీగా ఇచ్చినా ఎక్కడికి వెళ్ళి ఇదిగో ఫ్రూట్ జ్యూస్ కావాలా, షుగర్ ఏదైనా కావాలంటే సింప్లీ వాటర్ కావాలని చెప్పండి చాలు. మూడోది, ఈ బిర్యానీలు పక్కన పెట్టి, బిర్యానీ అప్పుడప్పుడు ఎప్పుడో కొంచెం తినాలంటే తినండి, అది కూడా లిమిట్గా. ఒక బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే 2-3 సరిపోవాలన్నమాట. ఎక్కువ నాన్ వెజ్ అయితే చికెనో లేదంటే ఫిష్ ఏదోటి ఆ పోర్షన్ తిని రైస్ పోర్షన్ తగ్గించుకోవాలన్నమాట. ఎర్లీగా తినేయాలి. తిన్న తర్వాత ఏదైనా ఎక్సర్సైజ్ చేయో లేదంటే వాకింగ్ చేయండి. మూడోది, స్లీప్ నెగ్లెక్ట్ చేయొద్దండి. అంత లేట్గా పడుకొని లేట్గా లెగిస్తే చాలా ఆరోగ్యానికి ఇబ్బంది అనమాట. సో ఎర్లీగా పడుకోండి, 8 hours స్లీప్ ఉండేటట్టు చూడండి. ఎర్లీగా లేవండి. లేచిన తర్వాత సూర్యోదయం చూస్తే, సన్లైట్ చూస్తే, ఎర్లీగా చూసి ఆ డే స్టార్ట్ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. థ్యాంక్ యూ.